హాయ్ ఫ్రెండ్స్, మీకు ప్రెగ్నెన్సీ టైంలో మీ కడుపులో ఉన్నది బేబీ బాయా బేబీ గర్లా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కనుక ఈ 10 లక్షణాలు కనుక మీలో కనిపిస్తే మీకు కంపల్సరీగా 100% అబ్బాయేనండి. నాకు నా ఎక్స్పీరియన్స్ కొద్దీ ఈ 10 లక్షణాలు ఉన్నాయి. నేను వేరే చాలామందిని అడిగి కనుక్కున్నాను. వాళ్ళకి అలాగే ఉంది, నాకు అలాగే ఉన్నాయి. కాబట్టి నాకు ఒక పాప, ఒక బాబు. బాబు ప్రెగ్నెన్సీ టైంలో ఈ 10 లక్షణాలు నాకు కనిపించాయి. అవి మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. మీరు కనుక ఇలాగే ఉంటే మాత్రం మీకు అబ్బాయేనండి. ఒకటి, పొట్ట అనేది కుండలాగా గుడ్డు టైపులో, గుడ్డు వలయంలో కానీ ఉన్నట్లయితే పొట్ట మీకు బేబీ బాయేనండి. సెకండ్ వచ్చి 3rd మంత్ నుంచి 9th మంత్ ఎండింగ్ వరకు స్వీట్స్ ఏదైనా కూడా తినాలనిపించదు. వామిటింగ్ అవుతూ పొద్దున్నే లేవగానే వామిటింగ్గా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్. 3, స్వీట్స్ అనేది అస్సలు ఇష్టపడరు కదా, స్పైసీ ఐటమ్స్ మాత్రం తినాలనిపిస్తుంది. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పచ్చడి, కారం అలాంటివి తినాలనిపిస్తుంది. అలాగని తిన్నట్లుగా అనిపిస్తే మాత్రం మీకు బేబీ బాయేనండి. 4 అనేది పొట్ట అనేది కింది భాగంలో బొడ్డు కింద తిరుగుతున్నట్లు కానీ, బొడ్డు కిందగా పొట్ట కనిపిస్తున్నట్లుగా అనిపిస్తే మాత్రం మీకు బేబీ బాయ్. 5th వచ్చేసి ఎక్కువ శాతం ఎడమ వైపే పడుకోవాలనిపించి ఎడమ వైపే తిరుగుతున్నట్లయితే, ఎడమ వైపు పడుకుంటే కంఫర్ట్గా ఫీల్ అయితే మాత్రం మీకు బేబీ బాయ్. 6 వచ్చేసి మీకు స్కానింగ్లో ఫిటల్ హార్ట్ రేట్, బేబీ యొక్క హార్ట్ రేట్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఫిటల్ హార్ట్ రేట్ ప్రకారం మీరు 3rd మంత్లో 160, 161, 162, 163 కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి 150, 159 కూడా ఉంటుంది. అలా ఫస్ట్ 3rd మంత్లో అలా చూపించి కొంచెం తగ్గుతూ వచ్చి 1 పాయింట్ 2 పాయింట్ తగ్గుతూ వచ్చి మరి 7th, 8th, 9th మంత్లో మళ్ళీ 162, 160, 161 కానీ అలా ఉన్నట్లయితే కూడా మీకు బేబీ బాయ్. అంటే ఫస్ట్ వచ్చేసి పెరుగుతూ వచ్చి మధ్యలో తగ్గుతూ మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి పెరిగినట్లయితే మీకు బేబీ బాయ్ అనండి. తర్వాత 7 వచ్చేసి ఎక్కువగా కోపం, చిరాకు, నీరసంగా, ఎక్కువగా ఆయాసం, అలసట, నీరసంగా, ఎక్కువగా హెడేక్ అనేది వస్తుంది. నిద్ర అనేది పట్టదు. నిద్రపోవటం అనేది అస్సలు కుదరదండి. అలా ఉన్నట్లయితే ఎక్కువగా ఆ సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు మనకు అలా ఎక్కువ కోపం, చిరాగ్గా ఏదన్నా మాట చెప్పినా, ఏదన్నా మాట్లాడాలన్నా ఎక్కువగా కోపంగా ఫీల్ అవుతాము. అలా ఉన్నా ఖచ్చితంగా మీ కడుపులో ఉన్నది బేబీ బాయేనండి. ఇప్పుడు 8 వచ్చి 3rd మంత్, 9th మంత్ స్కానింగ్లు ఉంటాయి కదా, త్రిఫర్ స్కానింగ్, యాంటీ స్కానింగ్. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం మీకు ఒకటి చెప్తాను. స్కానింగ్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. ఈ గుర్తు అనేది మీ రిపోర్ట్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ అండి. అలా ఉంటే అదిగో చూడండి ఒకసారి, అలా ఉంటే మాత్రం బేబీ బాయేనండి. అలాంటి గుర్తు మాత్రం మీ త్రిఫర్ స్కానింగ్, మీ యాంటీ స్కానింగ్లో మీరు 3rd మంత్లో తీపించే యాంటీ స్కానింగ్లో మీకు అర్థం అవ్వకపోతే టిఫర్ స్కానింగ్ 6th మంత్ స్కానింగ్లో మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ గుర్తు అనేది ఉంటుంది, చూసుకోండి. నేను చూశాను, నాకు అలాగే ఉంది. పాప అప్పుడు అలా లేదండి, బాబు అప్పుడు ఇలా ఉంది. కాబట్టి నాకు బేబీ బాయ్ పుట్టాడు. మీరు కూడా ఈ గుర్తు అనేది గుర్తుపెట్టుకొని చూసుకోండి. మీ స్కానింగ్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. మీకు 9 వచ్చేసి 9th మంత్ సమయంలో మీకు వైట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తీగల్లాగా అలా వైట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయేనండి మీకు. 10 వచ్చేసి మీకు 9th మంత్ సమయంలో నీరు వస్తూ కాళ్ళకి నీరు వచ్చి ఎక్కువగా వాపు అనేది కనిపించి నడవటానికి కాళ్ళు నొప్పులుగా, నైట్ టైం నిద్రపోయేటప్పుడు కాళ్ళు లాగుతున్నట్లు అనిపించి, మెడ దగ్గర నలుపు అనేది వస్తుంది. నలుపు అనేది 3rd మంత్, 4th మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది. 9th మంత్ వరకు అలా బ్లాక్గా మెడ అనేది ఉంటుంది. కాళ్ళు అనేది నీరు వచ్చేసి వాపు అనేది ఇంకా ఎక్కువగా భారంగా ఫీల్ అవుతారు. అలా ఉండి మీకు నిద్ర అనేది అస్సలు పట్టదు. అలా ఉంటే మాత్రం మీకు బేబీ బాయేనండి.
ఇలా ఉంటే మాత్రం ఈ 10 లక్షణాలు మీలో కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయేనండి. మొత్తం మీకు ఇలాగే ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి.